వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్గా ఏంటంటే షుగర్ వ్యాధి చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉన్న సమస్య. చిన్న వయసులో కూడా మనం షుగర్ వ్యాధిని చూస్తూ ఉన్నాం. అయితే ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ దీనికి బాగా పనిచేస్తాయని చెప్తూ ఉన్నారు. ఇక ప్రెషర్ పాయింట్స్, అంతేకాకుండా పల్స్ బ్యాలెన్సింగ్ వైద్యం ద్వారా దీన్ని చాలా తగ్గించుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు. అంతేకాదు దీనికి చాలా చక్కటి హోమ్ రెమెడీస్ ఉన్నాయి, సిద్ధ గురువులు చెప్పినవి. వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉమా వెంకటేష్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. డాక్టర్ గారు, మీ దగ్గరికి ఏదైనా జబ్బుతో వస్తే అసలు మీ నాడి ఏంటి, ఎలా ఉంది, గతి తప్పిందా, దాన్ని ఎలా కరెక్ట్ చేయాలి, ఇలా చూస్తూ ఉంటారు. ఆ కరెక్షన్ ద్వారా వాళ్ళ శరీర తత్వాన్ని మీరు కరెక్ట్ చేస్తూ ఉంటారు. Yes, అదే పల్స్ బ్యాలెన్సింగ్. అంతే అంతే. అయితే డయాబెటీస్ అనేది చాలా విస్తరిస్తూ ఉంది. ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకరికి డయాబెటీస్ ఉంటుంది. ఏజ్తో సంబంధం లేదు. అయితే ఈ డయాబెటిక్ పేషెంట్ మీ దగ్గరికి వస్తే అసలు ఎలా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది? ఫస్ట్ వాళ్ళని ఎంటీ స్టమక్లో రమ్మంటాము. రమ్మన్న తర్వాత వాళ్ళకి నాడీ చూసి అసలు ఆల్మోస్ట్ ఇప్పుడు 10 పేషెంట్స్ ఉన్నారనుకోండి, 9 పేషెంట్స్ ఫైర్ ఎనర్జీ హైలో ఉంటారు. వీళ్ళు ఫైర్ ఎనర్జీ హై ఉన్నప్పుడు అక్కడి నుంచి ఉత్పత్తి అయ్యే మట్టి ఎనర్జీ డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయినప్పుడు అక్కడి నుంచి ఏ మినరల్స్, ఏ వైటమిన్స్ ఏది సాధ్యమే లేదు. డ్రైగా ఉంది కదా, కొంచెమైనా వాటర్ ఉండాలి కదా దానికి సపోర్ట్ చేయడానికి. అక్కడ వాటరే లేదు, డ్రైగా ఉంది. కాబట్టి దాని రిలేటెడే మనకు హార్మోన్స్, ప్యాంక్రియాస్, స్ప్లీన్ ఇవన్నీ దాని రిలేటెడ్ అనమాట. అక్కడ ఇన్సులిన్ అనేది, సెక్రీషన్ అనేది ఉండదు, ఆటోమేటికలీ ఉండదు అనమాట, న్యాచురల్. ఇప్పుడు వీళ్ళకి నాడీ చూసి దానికి సెక్రీషన్ తెప్పించాలి అంటే ఏం చేయాలి, ఎక్కడ వచ్చి ఒక సూది పెట్టాలి. ఆ సూది ఎక్కడ పెడితే ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకొని ఆ డ్రైనెస్ పోయి అదంతటా అది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది అన్నది మనం తెలుసుకొని దాని ప్రకారం చేయాలన్నమాట. అది ఒక మెథడాలజీ, అది మనం చేస్తాం. వాళ్ళు ఏ టిప్స్ పాటించకపోయినా ఓన్లీ దీనిలోనే కూడా కంప్లీట్ నార్మల్ అవుతాయి. బట్ ఇట్ ఈస్ ఎ స్లో ప్రాసెస్. 3 monthsకి ఒక్కసారి HbA1c చెక్ చేయించుకుంటూ ఉండాలి వాళ్ళు. అప్పుడే వాళ్ళకి తెలుస్తాయి ఎంత తగ్గినాయి, ఎంత పెరిగినాయి అన్న విషయాలు తెలుస్తూ ఉంటుంది. సో అలా ఎవరికైనా బాగవుతాయి. ఇప్పుడు మొన్న లాస్ట్ మంత్ కూడా మనకి చెన్నైలో 13 years బాబు జువెనైల్ డయాబెటిక్, అసలు క్యూరే కాదు అవి. జువెనైల్ డయాబెటిక్ కంప్లీట్ నార్మల్ అయిపోయి 5.4కి ఇన్సులిన్ వచ్చేసి వాళ్ళు మన ఛానల్లో, తమిళ ఛానల్లో కూడా వాళ్ళు ఇది ఇచ్చారు, ఇంటర్వ్యూ ఇచ్చారు. తండ్రి కొడుకు 13 years బాబుకి అన్నీ తింటాడు ఇప్పుడు వాడు. అసలు దానిలో రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండదు. మన మెథడాలజీలో అసలు రెస్ట్రిక్షన్స్ అనేది ఉండదు అనమాట. సో దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే బాగా నవిలి తినాలి, బాగా చూ చేసి తినాలి. 7 to 7:30 కల్లా మన బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేయాలి. 7:30 నుంచి 11 వరకు మనం ఏమీ తినకూడదు. దానికి ఏమిటంటే రీజన్ ఏంటంటే మన బాడీలో 12 మేజర్ ఆర్గన్స్ ఉంటాయి. దానికి ఒక్కొక్క ఆర్గన్కి 2 hours ఎనర్జీ వెళ్తూ ఉంటుంది, నేచర్ నుంచి మనకి సప్లై అవుతూ ఉంటుంది అనమాట. సో మనకి తెలియకుండానే 3 to 5కి వచ్చి లంగ్స్కి వెళ్తూ ఉంటుంది, 5 to 7కి లార్జ్ ఇంటెస్టైన్కి వెళ్తూ ఉంటుంది, 7 to 9 స్టమక్కి వెళ్తుంది, 9 to 11 వచ్చి స్ప్లీన్కి వెళ్తుంది. ఇప్పుడు 7 to 9 స్టమక్కి వెళ్ళే టైంలో మనకి ఫుడ్ ఉండాలి కడుపులో. అప్పుడు వస్తున్న రిసీవ్ చేసుకుంటున్న ఎనర్జీ ఏమవుతుంది, దాంతోపాటు ఆ ఫుడ్తో పాటు ఇంక్లూడ్ అయ్యి మంచి క్వాలిటీ అయిన ఫుడ్గా దాన్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు 9 o'clock మీరు తిన్నారనుకోండి, 9 o'clock తినేటప్పుడు ఏమవుతుంది, 9 to 11 అనేది స్ప్లీన్ ఎనర్జీ. స్ప్లీన్ అనేది ఏంటంటే మదర్ ఎర్త్ లాంటిది అనమాట. నేచర్ వేరే, మనం వేరే అన్నీ కాదు, మన ఆరోగ్యం వేరే కాదు. స్ప్లీన్ ఎనర్జీ అనేది ఎలా ఉంటుంది అని అంటే ఇట్స్ ఎ మదర్ ఎర్త్. మదర్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, పిల్లలు ఎక్కడ అబ్రాడ్లో చదువుతున్నారు, వాళ్ళకి డబ్బులు అవసరం, ఫాదర్ లేదు అన్న మదర్ ఆ డబ్బుగా మార్చి, ఆ కంట్రీ డబ్బుగా మార్చి పంపిస్తారు. మదర్ క్యారెక్టర్ ఎక్కడైనా ఏ దేశంలోనైనా మదర్ క్యారెక్టర్ అంతే ఉంటుంది కదా. సో ఇప్పుడు స్ప్లీన్ అనేది ఏం చేస్తుంది, 9 to 11 అలా రిసీవ్ చేసుకుని అది సేవ్ చేయాలి ఎనర్జీని. మనం బ్యాంక్ డిపాజిట్ పెట్టుకున్నట్టే ఎవ్రీ మంత్ సేవ్ చేస్తున్నట్టు రోజు మనం 9 to 11 కడుపు ఖాళీ ఉంటే అది సేవ్ చేసుకుని ఎనర్జీ పెట్టుకుంటుంది. ఇది ఎర్త్ ఎనర్జీ. ఈ ఎర్త్ ఎనర్జీ ఏమవుతుంది, ఇప్పుడు ఏదైనా కిడ్నీలో ఎప్పుడన్నా కిడ్నీలో ప్రాబ్లమో లివర్లో ప్రాబ్లం వచ్చి వెంటనే మనకేమి చనిపోము కదా, వెంటనే డెత్ అయితే ఎవరికి రాదు, కొన్నాళ్ళు మనం సఫరింగ్ ఉంటుంది. అప్పుడు మనకు కాపాడడానికి ఈ ఎర్త్ ఎనర్జీ ఇప్పుడు వాటర్ ఎనర్జీగా మార్చి కిడ్నీకో, లేకపోతే వుడ్ ఎనర్జీగా మార్చి లివర్కు, ఏ ఆర్గన్ అయితే ఎఫెక్ట్ అయి ఉందో ఆ ఎనర్జీగా మార్చి పంపిస్తుంది.
న్యాచురల్గానే ఇలా జరిగిపోతూ ఉంటుంది అనమాట. మదర్ ఎర్త్ క్వాలిటీ ఇక్కడ చూపిస్తుంది మన బాడీలో కూడా. దానివల్ల ఏంటంటే మనం ఎనర్జీస్ని మనం సేవ్ చేసుకోవాలి అంటే ఒకవేళ 9 o'clock బ్రేక్ఫాస్ట్ తిన్నాం అనుకోండి, మనం బ్రేక్ఫాస్ట్ 9 o'clock తినేటప్పుడు మనకి ఏమవుతుంది, అక్కడ ఎనర్జీ వస్తుంది, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కడుపులో ఉంది, కడుపుని ఆనుకొనే స్ప్లీన్ ఉంటుంది. అప్పుడు స్ప్లీన్ సేవ్ చేసుకోవడానికి ఉండదు, ఈ ఫుడ్ డైజెషన్కి యూజ్ చేసేస్తుంది, అక్కడ సేవింగ్స్ ఉండదు మనకి. అందువల్ల ఏమిటి అంటే ఇప్పుడు 9 o'clock వరకు టైం ఉంది కదా, మనం 8కి కూడా తింటాను అనుకుంటే 8కి తింటే ఫుడ్ కడుపులో ఉండకూడదు, 9 లోపల అది డైజెస్ట్ అయిపోవాలి. 7 to 7:30 మనం నట్స్, బాదాము, ఇలాంటి బాదాం, ఎనీ డ్రై ఫ్రూట్స్ కొంచెం నానబెట్టుకొని, స్ప్రౌట్స్ కొంచెం పెట్టుకొని ఫస్ట్ నట్స్ తినడం అనేది, ఆక్రూట్ ఇలాంటివన్నీ నానబెట్టుకొని తినడం అనేది మంచిది. ఎందుకంటే ఫస్ట్ ఫ్యాట్ ఫుడ్ వెళ్ళాలి మార్నింగ్. సో ఫ్యాట్ ఫుడ్ వెళ్ళిన దాని తర్వాత కొంచెం ఫ్రూట్స్, స్ప్రౌట్స్ ఇలాంటివి తినేసేస్తే మనం 7 to 7:30 హాఫ్ అన్ అవర్కి ఎంత తినగలిగితే అంతే. బాగా చూ చేసి నోరు క్లోజ్ చేసుకొని చూ చేసి తిన్నామనుకోండి, అది తొందరగా 9 లోపల డైజెస్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనం చూ చేసేదే చాలా ఇంపార్టెంట్ అనమాట. అలా చేసి తిన్నప్పుడు మనకి చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. 9 to 11 ఖాళీ ఉంటుంది కాబట్టి 9 to 11కి స్ప్లీన్ ఎనర్జీ రిసీవ్ చేసి సేవ్ చేసుకుంటుంది. ఇది ఫ్యూచర్కి మన ఆర్గన్స్కి డెఫినెట్గా ఇది హెల్ప్ చేయడానికి ఇది మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఇలా మనం చేసుకోవచ్చు. ఇది చేసుకునేటప్పుడు ఆ పాత్లో మనకి బ్లాక్ ఉంటే ఎనర్జీ రిసీవ్ కాదు, దానికే మనకి పల్స్ బ్యాలెన్సింగ్ చాలా 100% హెల్ప్ చేస్తుంది అనమాట. ఆ బ్లాక్ రిమూవ్ చేసామనుకోండి, ఈ ఎనర్జీ సేవ్ అవుతుంది మన లోపలికి వచ్చి. ఇలా చేసుకోవచ్చు మనం. లేదు అనుకుంటే ఒక చిన్న టిప్ ఒకటి ఉంది, అదేంటంటే వాటర్ తీసుకోవాలి. ఒక 1 లీటర్ వాటర్ తీసుకొని ఒక గుప్పెడు మెంతులు మొలక తీసినవి ఆ వాటర్లో వేసేయాలి. వాటర్లో వేసేసి ఈరోజు పొద్దున వేసామంటే రేపు పొద్దున్న దాకా అది అలాగే ఉండాలి, దానిలో మూత పెట్టి అలా ఉంచేస్తాం. రేపు పొద్దున ఏం చేస్తాం, మనం దాన్ని తీసి రీఫ్రిజర్లో పెడతాం. రీఫ్రిజర్లో పెట్టాక అవతల రోజు పొద్దున్న, ఇది ఒక రోజు ఉండాలి, మళ్ళీ ఒక రోజు అవతల రోజుకి అది గడ్డ కట్టిపోతుంది. అవతల రోజు పొద్దున్న బయట తీసి దాన్ని ఏం చేయాలి, కాసేపు అది కరగనివ్వాలి. కరగనిచ్చిన తర్వాత వడబోసుకోవాలి. వడబోసుకుంటే మెంతులంతా రావు. వడబోసుకున్న తర్వాత దానిలో నేరేడు పండు విత్తనాలు ఉన్నాయి కదా, అవి నేరేడు పళ్ళు సీజన్లో మనం తెచ్చుకొని మొత్తం పిసికేసేసి విత్తనాలన్నా పెట్టుకోవచ్చు, లేదు షాప్లో కూడా దొరుకుతున్నాయి. ఇప్పుడు నేరేడు పళ్ళు విత్తనాలు తీసుకొని దాన్ని నానబెట్టి దాన్ని మొలక తీయాలి. ఒక గుడ్డలో కట్టేసి పెట్టామనుకోండి మొలక వస్తుంది, అది చెట్లు వేయడానికి పెట్టుకుంటారు కదా అట్లా. అది ఒక గుప్పెడు ఆ నేరేడు పళ్ళు విత్తనాలని ఒక గుప్పెడు దానిలో వేసి ఆ రోజు మళ్ళీ వండే ఇది నానిన తర్వాత మళ్ళీ తీసి డీఫ్రిజర్లో పెట్టాలి. నెక్స్ట్ డేకి డీఫ్రిజర్లో పెట్టాలి. పెట్టేసి మళ్ళీ అవతల రోజు అంటే ఒక 6 రోజు ప్రాసెస్ అవుతుంది ఇది. ఆ తర్వాత తీసుకొని దాన్ని వడబోసేయాలి. వడబోసేసి ఆ వాటర్ ఉంటుంది కదా, 1 లీటర్ ఆఫ్ వాటర్ ఒక 100 ml అటు ఇటు పోతుంది, మనకి 900 ml ఆఫ్ వాటర్ ఉంటుంది. 100 ml పొద్దున్న మార్నింగ్ లేవగానే 100 ml డైలీ తాగుతూ వచ్చామనుకోండి, ఈ ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేసి అది మనకి న్యాచురల్గా ఇన్సులిన్ సెక్రేషన్ అనేది ఉత్పత్తి చేస్తుంది. డయాబెటిక్ అన్నది కంట్రోల్ రావడం అంతా ఉండదు. మన మెథడాలజీ ఇవన్నీ సిద్ధగురు గారు ఇచ్చే టిప్స్ అనమాట. కాబట్టి ఏదైనా అథెంటిక్గా అవుతుందంటే అవుతుంది అంతే, కాదంటే కాదు అంతే. ఇంకా ఇది మెయింటైన్ అవుతుంది, కొద్దిగా మనకి షుగర్ లెవెల్ తగ్గిస్తుంది, ఇలాంటివన్నీ కాదు, కంప్లీట్గా నార్మల్కి వచ్చేస్తారు. 5.4 వాళ్ళు HbA1c లెవెల్ అంటే 5.4కి వచ్చేస్తారు అనమాట. బట్ ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం అనమాట. ఎంత టైం పడుతుంది వాళ్ళకు ఉన్న సివియారిటీని బట్టి. ఈరోజు వస్తే రేపే అవుతుందంటే డెఫినెట్గా కాదు, ఓన్లీ మంత్స్లో కాదు, ఇయర్సే పడతాయి. ఇప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళకంటే ఒక 3 months అన్నా పడుతుంది ఈజీగా, లేకపోతే పడుతుంది 1 year పట్టవచ్చు, 2 years వాళ్ళకు ఉన్న సివియారిటీని బట్టి అనమాట. కానీ డెఫినెట్గా అయితేనే అవుతుంది అది. ఎస్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. సో అంటే ఇలాంటి అన్నీ తయారు చేసి తీసుకోవడం అంటే కాస్త కష్టంగానే ఉంటుంది, అంటే ప్రిపరేషన్ అనేది ఉండదు. ఎవరైనా మీ ఇలాంటి డాక్టర్స్ దాన్ని ప్రిపేర్ చేసి ఇస్తే అది అథెంటిసిటీ ఉంటుంది కాబట్టి సో ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం మ్యామ్. చాలా చక్కగా చెప్పారు. సో డయాబెటీస్ అనేది వచ్చిందంటే అసలు తగ్గదని ఇబ్బంది పడుతూ ఉంటారు, చిన్న పిల్లలు కూడా తగ్గుతాయి. ఎస్, రకరకాల మందులు అనేవి వాడుతూ ఉంటారు. అలా కాదు, డయాబెటీస్ని కంట్రోల్ చేయొచ్చు, మనము బ్లాక్స్ ఉంటే దాన్ని క్లియర్ చేయొచ్చు పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారా అని చాలా చక్కగా చెప్పారు. హోమ్ రెమెడీస్ కూడా చాలా చక్కగా చెప్పారు. వీలైన వాళ్ళు దాన్ని తయారు చేసి తీసుకుని అలవాటు చేసుకోవాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.